ఆనందమే నీవు యేసయ్యను నమ్ముకున్నా బ్రతుకంత ఆనందమే యేసుతో నీవుంటే ఆనందం ఆనందమే యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే
సార్ బ్రదర్స్ ఓకే, ఇక్కడ మాదే మెజారిటీ. ఎన్ని అందరు కలిసి చెప్దామా? ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ పాట ఎక్కలేని కొండలు ఎక్కించువాడు, ఎత్తైన కొండ
నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. నిచ్చే యేసయ్యా. కష్టమైన కన్నీరైనా, కలతలైన కలవరమైన, కష్టమైన కన్నీరైనా, కలవరమైన కలతలైన, నీ తోడుంటే చాలయ్యా. భయమే నాకు లేదయ్యా. పాడదాం. నీ తోడుంటే చాలయ్యా, భయమే నాకు లేదయ్యా. నమ్మదగిన దేవుడా, నెమ్మదినిచ్చే యేసయ్యా. నమ్మదగిన దేవుడా, నెమ్మదినిచ్చే యేసయ్యా. వేదనైనా, శోధనైనా, బరువైనా, భారమైనా, వేదనైనా, శోధనైనా, బరువైనా, భారమైనా, నీ తోడుంటే చాలయ్యా. భయమే నాకు లేదయ్యా. నీ తోడుంటే చాలయ్యా, భయమే నాకు లేదయ్యా. నమ్మదగిన దేవుడా, నెమ్మదినిచ్చే యేసయ్యా. నమ్మదగిన దేవుడా, నెమ్మదినిచ్చే యేసయ్యా. ఎవరున్నా లేకున్నా శత్రువు 30 సంవత్సరాల కన్నా తక్కువ. అబ్బే అందరూ 40లా, 30 సంవత్సరాల కన్నా తక్కువ. ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళే కదా, అందరికి తమ్ముడైతే అసలు చేతులు తీయట్లా, కట్టేశాడు, ఇప్పుడు తీశాడు. ఓకే ఓకే, తెలుగు వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు ఒకసారి మళ్ళీ. ఓకే, తమ్ముడైతే మళ్ళీ చేతులు కట్టేస్తున్నాడు. ఓకే, తెలుగు వాళ్ళు లేరు, చాలామంది వేరే భాషలో ఉన్నారు. ఓకేనా, పాడదామా? దేవుని మహింపరచడానికి మనం సిద్ధంగా ఉన్నారా ఇక్కడంతా కూడా? దేవునికి మహిమ కలిగి ఒకసారి నాతో పాడతారా అయితే? ఓన్లీ ఓకే ఓకే ఓకే, పాడినప్పుడు కూడా కొడదాం. భయమే నాకు లేదయ్యా, నీ తోడుంటే చాలయ్యా. భయమే నాకు లేదయ్యా, నీ తోడుంటే చాలయ్యా. భయమే నాకు లేదయ్యా, నీ తోడుంటే చాలయ్యా. భయమే నాకు లేదయ్యా. యేసునామం సుందర, యేసునామం ప్రతి ఒక్కరు. యేసునామం సుందర నామం, యేసునామం మధురం మధురం, జుంటె తేనెల కంటే మధురం. తొలగించు నామం, స్వస్థపరచును యేసునామం. అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామం. పాడదాం. అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం. సుందర సుందర నామం యేసుని నామం. ప్రతి ఒక్కరు నాట్యం చేస్తాను. సుందర సుందర నామం యేసుని నామం. సుందర సుందర
నామం అతిశయ నామం ఆరాధించు నామం అద్వితీయ నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భాటించు నామం పడతాం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భాటించు నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భాటించు నామం సుందర సుందర నామం యేసుని నామం పడతాం ప్రతి ఒక్కరు సుందర సుందర నామం యేసుని నామం రెండు చేతుల పైకి పడతామా సుందర సుందర నామం ప్రతి ఒక్కరు యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం పడదాం సుందర సుందర నామం యేసుని నామం యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం యేసు నామము జయం యేసు నామము జయం జయం సాతాను శక్తి లయం లయం మళ్ళీ పడదాం యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయం మళ్ళీ పడదామా యేసు నా ప్రతి ఒక్కరు చేద్దాం జయం జయము సాతాను శక్తి లయం పడదాం ప్రతి ఒక్క యేసు నామము రెండు చేతులు పైకెత్తుదాం లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రతి ఒక్కరు పల్లి వైపు కూడా హల్లెలూయా హోసన్నా పడదాం హల్లెలూయా దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఆయన స్థితిగా సాతాను శక్తులను లయపరిచి మనకు జయాన్ని దయచేసే దేవుడు పడదాం ప్రతి ఒక్కరు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా యేసు నామము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రతి ఒక్కరు పాడదాం రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్క మన రెండు చేతులు పైకెత్తుదాం మన రెండు కళ్ళు మూసుకొని పాడదాం అటు ఇటు చూడొద్దు ఎవరు ఆలోచించకూడదు రెండు చేతులు పైకెత్తి మన రెండు కళ్ళు మూసుకొని పాడదాం యేసు సన్నిధిలో మనం ఉన్నాం ఆయన ఆరాధన చేద్దాం రెండు కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆరాధన 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 స్తోత్రము 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 ఆరాధన పడదాం ప్రతి ఒక్కరు ఆరాధన మన రెండు కళ్ళు మూసుకుందాం ఆరాధన మన రెండు కళ్ళు మూసుకుని పడదాం ఆరాధన ఆరాధన మన పడదామా ఆరాధన యేసయ్యానికే ఆరాధన 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 ప్రతి ఒక్కరు మనం రెండు కళ్ళు మూసుకుని ఎప్పుడు అటు ఇటు చూడదండి దేవుని కళ్ళు మనం చూస్తున్నాయి దేవుని సన్నిధి ఇక్కడ ఉంది ఆయన కళ్ళు మనందరినీ గమనిస్తున్నాయి ప్రతి ఒక్కరు మౌనంగా ఉందాం ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఈరోజు ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుని కృప ఈ రోజున చాలామంది వారి వారి మనసులు వారి వారి హృదయాలు వేరే వేరే ఎవరికో ఇచ్చి ఉన్నారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళకున్న ఆశయాలకి వాళ్ళకున్న చదువులకి వాళ్ళకున్న ప్రతి పరిస్థితులకి వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనసులు పూర్తిగా ఇచ్చేశారు ఈ రోజున మీ మనస్సుని మీ హృదయాన్ని ఎవరికి ఇచ్చారు యేసయ్యకి ఇచ్చారా ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా దేవుని వాక్యం మనం వినే ముందు ఆయన వాక్యం మన హృదయాల్లో విత్తపడే ముందు మనం సిద్ధపరచుకుందామా ప్రతి ఒక్కరు ఒకసారి ప్రార్థన చేద్దాం యేసయ్యా ఇంతకాలంనైనా నా హృదయాన్ని నేను దేనికో ఇచ్చాను నేను పెద్ద చదువులు చదవాలనుకుని దానికి ఇచ్చాను ప్రభా నేను ఏదో ఆశయంతో అలా అవ్వాలి ఇలా అవ్వాలి ఏదో సాధించాలనే వాటికి నా హృదయాన్ని ఇచ్చి ఉన్నాను కానీ ప్రభా దేనివల్ల ప్రయోజనం లేదు అని నీ వాక్యం ద్వారా నేను గ్రహిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాను కేవలం నా హృదయమునైనా నీ కానుకగా నా చిన్ని హృదయం నీకు అర్పణగా ఇస్తున్నానయ్యా
తండ్రి నా హృదయం స్వీకరించి నా జీవితమును ప్రభా ఫలభరితముగా యోసేపు జీవితం వలె తండ్రి నాయన ప్రభా నన్ను నీ భక్తుల జీవితం వలె నాయన ఫలింపు చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ యేసయ్య మాటలు చెప్తాను. యేసునికే చెప్తారా అందరూ? యేసయ్య మాట చెప్తానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యేసునికే ఇంకా గట్టిగా చెప్దామా? మన హృదయపు లోతుల నుండి చెప్దాం. యేసునికే ఇంకొంచెం గట్టిగా చెప్దామా? యేసునికే తండ్రి నీకే ప్రభు యేసయ్యా. యేసునికే నా చిన్ని హృదయం చెప్తారా? నా చిన్ని హృదయం అనేసి చెప్తాం. యేసయ్య ఈ చిన్న హృదయం నీకే. యేసునికే నా చిన్ని హృదయం మళ్ళీ చెప్తామా? యేసునికే నా చిన్ని మరొకసారి చెప్తాం. యేసయ్యా యేసు అవును తండ్రి ఇక మీదట నీకే ప్రభా. నీ సన్నిధినే కోరితిని స్వరమైతే ప్రతి ఒక్కరు చెప్తాం. యేసయ్యా నీ సన్నిధినే కోరితిని ఇంకొంచెం చెప్తాం. యేసయ్యా నీ సన్నిధినే ఇంకా నా ప్రియ సహోదరి సహోదరుడు చెప్తాం. యేసయ్యతో నీ సన్నిధినే నీ స్నేహమే చాలయ్యా. నీ స్నేహమే నాకు చాలయ్యా. నీ స్నేహమే నాకు ఇంకా స్వరమే చెప్దామా? ప్రియ తమ్ముడు చెల్లి చెప్దాం. నీ స్నేహమే నాకు చాలయ్యా. యేసయ్యా అవును తండ్రి ఒక స్వరం చెప్దాం. యేసయ్యా నీ స్నేహమే నాకు చాలయ్యా. యేసునికే పాడదాం. నా చిన్ని హృదయం యేసునికే నా చిన్ని హృదయం నీ సన్నిధినే కోరితిని నీ సన్నిధినే. యేసయ్యా అవును తండ్రి వేరేమీ వద్దు ప్రభా. నీ స్నేహము చాలు. నీ స్నేహమే నాకు చాలయ్యా. అవును తండ్రి యేసయ్యా నీ స్నేహమే నాకు చాలయ్యా. మరొకసారి చెప్తాం హృదయపూర్వకముగా. నీ స్నేహం నాకు చాలయ్యా. నీ స్నేహమే నాకు చాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. తండ్రి నీవే కావాలయ్యా. ప్రతి ఒక్కరు చెప్దాం హృదయపూర్వకముగా మన హృదయంతో చెప్దాం. కావాలయ్యా నాతో యేసయ్యా. తండ్రి ఇక్కడ నేను తలలో వంచి వారి కళ్ళు మూసుకుని ప్రభా నీ స్నేహమును కోరుతూ తండ్రి నీ సహవాసమును కోరుతూ నీ సన్నిధిని కోరుతూ నేను వారి హృదయాన్ని నీకు సమర్పించిన ప్రతి బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. గాయపడిన మీ హస్తములకు అప్పగించున్నాను తండ్రి. ప్రభువా నైనా తండ్రి ఎవరైతే యథార్థముగా ఎవరైతే నిజముగా ఎవరైతేనైనా వారినైనా ప్రభా హృదయం నుండి ప్రార్థించారో ఈ పాటను ప్రభా నైనా పాడి ఉన్నారు ఈ సమర్పణ చేసుకుని ఉన్నారు వారిని కనులకు తేటగా కనపడుతున్నారు తండ్రి. వారి హృదయం మీరు ఎరిగి ఉన్నారు. వారు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ అనుమానాలతో ఉన్నారో, ఏ భయములతో ఏ చింతలతో ఉన్నారో తండ్రి నా సమస్తమునికి తెలుసు. నాయన ప్రభా ఈ క్షణములో వారి హృదయాన్ని మీకు సమర్పించిన క్షణములో ఇప్పుడే విడుదలను ప్రకటిస్తున్నా, ఇప్పుడే జయమును ప్రకటిస్తున్నా, ఇప్పుడే సమస్యల నుండి జయము ప్రకటిస్తున్నా. ఎవరైతే అనుమానాలతో ఉన్నారో, ఎవరైతే జ్ఞాపక శక్తి లేకున్నారో, ఎవరైతే చదువులో భయం కలిగి ఉన్నారో, ఎవరైతే చదువులో వెనకబడి ఉన్నారో, ఆర్థికముగా వెనకబడి ఉన్నారో, ఇప్పుడే జయము. యేసు నామములో జయము, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో గొప్ప సక్సెస్ మేము ప్రకటిస్తున్నాం.
నాయన తండ్రి సర్వ సంపదలు బుద్ధి జ్ఞానము నాయన నీ వశము తండ్రి. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా నాయన మీ దగ్గరికి రావాలి ప్రభు. ఇదిగో తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉండుట నాయన తెలివితేటలకు నాయన సమస్త జ్ఞానములకు మూలము తండ్రి. ప్రభా నాయన ఇక్కడ ఉన్న బిడ్డలు చెడుతనమును హాస్యించుకొని ప్రభా సహించుకొని నాయన నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీకు నమ్మకముగా నాయన ప్రభా నాయన రాబోతున్న దినముల్లో మీకు మహిమకరమైన సాక్షులుగా అనేక ప్రాంతముల్లో అనేక మందిని నీ వైపు త్రిప్పే గొప్ప యోధులుగా ప్రార్థనా వీరులుగా నాయన ఇప్పుడే మీరు అభిషేకించండి. మీ నాయన ప్రభా నాయన అభిషేకమును మీ సహాయమును మీ సన్నిధిని ప్రతి ఒక్కరి మీద ఉంచండి తండ్రి. మీ చేతులుగా అప్పగిస్తున్నావా కానీ ఎంతమంది అయితే నాయన ఈ ప్రాంతంలో ఏకీభవించినారో వారందరినీ ప్రభా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఇక మీద నీ తోడు నీ సహాయము నీ యొక్క సన్నిధి యోసేపుకు తోడుగా ఉండినట్లు నాయన దావీదుకు నాయన నీవు తోడుగా ఉండినట్లు నాయన ప్రతి బిడ్డ జీవితంలో మీ సన్నిధిని మీ సహాయమును నాయన ఇప్పుడే మేము ప్రకటిస్తున్నాం. నాయన మేము అడిగింది నాయన ప్రభు ఏది నాయన కాదనే దేవుడు కాదు నాయన మీ నాయన మీ సహవాసమును మాత్రము కోరుతున్నాం. మీ చిన్న మనోళ్ళు అంగీకరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం, దయచేసి అందరం కూర్చుందాం. ఇంకా గంభీరంగా స్తోత్రాలు చేద్దాం. ఇంకా స్వరమెత్తి హల్లెలూయా. పెనుయలమైన రీతిలో వారు జరుపుకుంటుండగా మనం దేవుని బిడ్డలంగా ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకోవడానికి దైవ సేవకులు పాస్టర్ విజయప్రసాద్ గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు పెనుయేలు ప్రార్థనా మందిర పక్షంగా అందరూ చప్పలు కూడా యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. ఈ యొక్క దినమందు యవనస్తులైన మనతో దేవుని వాక్యం అందించడానికి దైవ సేవకులు అభిషక్తులు మోజేస్ చౌదరయ్య గారు ఈ యొక్క మధ్యాహ్నం మనకు ఈ ప్రత్యేక సమయంలో మనకు సందేశాన్ని అందించి మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ప్రభుత్వంలో దైవ సేవకులకి సమయాన్ని ఇస్తూ పెరిగాను. నా ముందు ఎవరో ఒక అమ్మాయి పుట్టిందంట. నాకు బతికుంటే అక్క అయ్యి ఉండేది, వాడు బతికుంటే అన్న అయ్యి ఉండేవాడు. ఇంకొకడు పుట్టాడండి నా తర్వాత, వాడు బతికుంటే తమ్ముడు అయ్యాడు. ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు. అంత గొప్ప ఆధిక్యత నాకు దొరకలా. నేను భూమి మీద పడేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంచేత ఆడపిల్లలంటే మహా ఇష్టం. రెండోది మా నాన్నకు కూడా తోబుట్టు లేరు. ఉన్న ఒక ఆమె చచ్చిపోయిందంట ఎప్పుడో, నాకు పెద్దగా తెలియదు. మాకు దేవుడు 4 ఆడపిల్లల్ని ఇచ్చాడు. పండగ మా ఇల్లంతా. ఎందుకో తెలుసా? నా భార్య, మా 4 ఆడపిల్లలు. ఎంతమంది అయ్యారు? పురుషులు ఎంతమంది ఉన్నారు? మాకు పురుషులు మా ఇంట్లోనూ నేను ఒక్కడిని, ఎక్కువ నారాయణ. 5:1. ఇల్లంతా పండగే. మా పెద్దమ్మాయి పుట్టినాడు పండగ. ప్లెజెంట్గా ఉండాలని పద్మ అని పేరు పెట్టుకున్నాం. 2వ అమ్మాయి పుట్టినాడు ఎలిగిపోవాలని జ్యోతి అని పెట్టాం. 3వ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళు ఎల్లు బంగారం, కానీ ఆడపిల్ల మన ఇంట్లో తీగలాగా బాగుతున్నారు, లత అని పెట్టాం. అయితే ఆ లత తీపి లతగా ఉండాలని మధులత అని పేరు పెట్టాం. తీపిగా లతలాగా మా ఇంట్లో పాగుతున్న ఆడపిల్లల పండగ మా ఇల్లంతాను. 4వ అమ్మాయికి మాత్రం ఒక బైబిల్ పేరు పెట్టుకోవాలని తబిత అని పెట్టాం, కొంచెం స్పీడ్గా ఉండాలని. నిజంగా స్పీడ్గానే ఉంటుంది. అదే వాళ్ళందరూ పిల్లలు, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు. నాకు నా భార్యకి 9 మంది మనవరాలను ఇచ్చారు. మళ్ళీ ఆ 9 మందిలో 6 ఆడపిల్లలు. పండగ. దండగ కాదు ఆడపిల్లలు అంటే, పండగ. చెప్పండి, ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు లేకపోతే ఈ పురుషులమైన మనం దిక్కుమల్లా ఇప్పుడు కుడితో ఎడమేటో తెలియకుండా ఉండేది. అలాగని చెప్పిన అంత మమ్మల్ని పొగుడుతున్నారని చెప్పి మీరేం పొదాలు ఎగరైనా అక్కర్లా. మేలైతే మీరు అంతకంటే దిక్కుమల్లి అవుతారు తెలుసా బాబు. మీరు అందరూ ఏంటి అట్ట కూర్చున్నారేంటి? కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది కదా. మిమ్మల్ని అందరిని చూడాలి, నాకు ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే మీకు ఎంతైనా కానీ మగ సిరగలిగినటువంటి మగ పురుషులు కదా అండి. ఎంత ముందుకు వచ్చి కూర్చోగలిగితే అంత ముందుకు రండి. ఇదిగో ఆ కుర్రాళ్ళు, ఇదిగో అరబడ్డాళ్ళు, ఆ వెనకాల పెద్దాళ్ళ మధ్య ఎందుకు ముందుకు రండి. మాస్టర్ యువర్ లుక్స్. బాయ్స్ గర్ల్స్ని చూసినా, గర్ల్స్ బాయ్స్ని చూసినా మీ చూపుల్ని మాస్టర్ చెయ్యాలి. అంటే ఏంటో తెలుసుగా? మీలో 10th చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10th పాస్ అయిన వాళ్ళు కానీ 10th చదివిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇంటర్లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పర్లేదు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. డిగ్రీలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పర్లేదు, వాళ్ళు కూడా చక్కాయి బక్కాయి పోయి చేస్తే కొద్దిమంది ఉన్నారు. 10th లోపు చదివిన, 10th దాకా దేకలేకపోయారు. ఆ లోపు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఉంటే ఉన్నారు, అనగేం లేదు, బాగానే ఉన్నారు, పర్లేదు.
అంటే నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని ప్రిన్సిపల్ ఏంటంటే యూ హ్యావ్ టు మాస్టర్ యువర్ లుక్స్. మీ చూపుల్ని మీరు మీ అధీనంలో ఉంచుకుని వాటిని ఎలా చూడాలంటే అలా చూడగలిగే స్థాయికి మీరు మానసికంగా వెళ్ళాలి. అంటే యూ నీడ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ యువర్ లుక్స్, ద వే యూ లుక్ ఎట్ అదర్స్, ద వే యూ లుక్ ఎట్ యువర్ సరౌండింగ్స్ అండ్ ద సిచ్యువేషన్స్ దట్ యూ ఫేస్ ఇన్ లైఫ్. యూ జస్ట్ హ్యావ్ టు మాస్టర్ దెమ్. అంటే వాటిని పట్టుకుని ఎలా కావాలంటే ఎలాగ వినియోగించుకునేలాగా ఉండాలి. అంటే చెడు వైపుకి నీ చూపులు మళ్ళకుండా, చెడు చూపులు చూడకుండా నీ చూపులు మాస్టరైజ్ చేయాలి. Principles, especially godly and spiritual principles, is the most blessed life. It's the powerful life. సరేనా? మరి నేను ఓ భాగం చదువుదాం అనుకున్నాను కుర్రానికి వచ్చి, యవనస్తుడు. అది ఎక్కడుందంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు. అక్కడి నుంచి వెళ్దాం. ఒక గంట ఉందండి నాకు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు నేను చదువుతాను. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతను, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే వింటినని చెప్పాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకునే దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ముందుగా మాట చెప్తాను. దేవునికి మీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, అంటే గొప్ప ప్లాన్ ఉంది. మీరు ఈ వయసులో కనేటటువంటి కళ ఏమిటి చెప్పండి? తెలుసా మీకు? మీ కళ ఏంటో మీ కళ అంటే మీరు పదే పదే ఆలోచిస్తూ ఉంటారు ఆ ఐటమ్ గురించి, ఆ సంగతిని గురించి, ఆ వ్యక్తిని గురించి. అది మీ కళ. మీకు డీప్ సీటెడ్ డిజైర్ ఏదో ఉందో మనసులో, లేదు? చిన్నప్పుడు మా మేనమాలు అన్నారు, అప్పుడు ఇంకా ఈ యేసుక్రీస్తు ఇదంతా, ఈ గొడవ అంతా, ఈ భక్తి అని తెలియని రోజుల్లో, పొర్రాడుగా చదువుకున్న రోజుల్లో నిమ్మకూరు అనే ఊళ్ళో ఉన్నాను. అంటే ఎన్టీ రామారావు గారు స్వగ్రామం, ఆయన పుట్టినూరు. మా ఊళ్ళో మా బంధువులు ఉన్నారు, 2 కుటుంబాలు. అందులో ఒక ఇంట్లో ఉంటే మా మేనమాలు నాకంటే ఒక 3-4 ఏళ్ళు సీనియర్లు. వాళ్ళు SSLC ఆ దశకు వచ్చారు. నేను అప్పటికి 7th 8th ఏదో అట్లా ఉన్నాను. అదే 2nd 3rd ఫారం అని అనేవారు అప్పట్లో. ఎవరో గుడికి వెళ్ళి ఏమైనా దండం పెట్టుకుంటున్నారో అని, మంచి చదువు రావాలి స్వామి అని పెట్టుకుంటున్నాను. మా ఆయన, ఎడిసా నీ మొహం, మంచి పెళ్ళం కావాలని పెట్టుకోరా దండం అనేవారు. నాకేం తెలుసు అది నిజమే కాబోలని గుళ్ళోకి వెళ్ళి, స్వామి నాకు మంచి పెళ్ళని, మరే రజనీ ఉందా ఎర్రగా ఉంటుంది, గిరిజలాంటి నల్లదొద్దు, ఆ వెంకయ్య మావయ్య గారు అమ్మాయి గిరిజొద్దు, బేపన మావయ్య గారు అమ్మాయి రజనీ ఉందా ఎర్రగా పొర్రగా ఉంటుంది, బాగుంటుంది, అది అట్టాడి పిల్లలేమో దండం పెట్టుకునేవాడిని. మనసులో ఆశ. మీకు లేదు అట్టాడి కోరిక? నవ్వుతున్నారు. నేను ఒక్కడనే అలాంటి కలగనేవాడిని. నేను చెబుతాను, మీలో ప్రతి వాళ్ళకి ఇట్లాంటి కళలు ఉన్నాయి. లేవు? ఏమయ్యా మీకు లేవు? ఉన్నాయి. ముఖ్యంగా ఈ దశ టీనేజర్స్గా మీకున్నటువంటి కోరికలు ఎప్పుడు కూడా మీ ఆపోజిట్ సెక్స్ చుట్టూ తిరుగుతాయి. మీ ఆపోజిట్ సెక్స్ అంటే పురుషుడైతేనేమో, యవనస్తుడైతేనేమో, యంగ్ మ్యాన్ అయితేనే యంగ్ ఉమెన్ వైపు తిరుగుతుంది. ఎవరో ఒకరు చూసిన వాళ్ళ తక్కల్లా పోతాయి ఈ చూపులు, పాడు చూపులు. అలాగే మీకు కూడా అలాగే. నేను ముందు ఆడపిల్లలందరూ బంగారాలు అనుకునేవాడిని. వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు కాదు నాయన అని చెప్పి అన్నీ తెలుసుకుంటున్నాను నేను. ఆడకి తెలుస్తాను, వీళ్ళు కూడా పెద్ద సీన్లు క్రియేట్ చేస్తారు. మీ కళ ఏమిటో నాకు తెలియదు కానీ విచిత్రం ఏంటంటే, నేను దండం పెట్టుకుని ఆ దేవుళ్ళందరూ రజనీ లాంటి పిల్లని ఇవ్వలేదు, కానీ అసలు దేవుడు ఏం చేశాడు చెప్పనా? రజనీ కంటే గొప్ప గుణవతి, అందవతి, అభిమానవతి అయినటువంటి అమ్మాయిని నా జీవిత భాగస్వామికి ఇచ్చాడు. సో షీ బికేమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ ఎవర్ బెస్టోడ్ అపాన్ మై లైఫ్. అద్భుతం కదా కళ. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది. పుక్కిటి పురాణాలు, అసలు పంచపాండవుల వనవాసం, అజ్ఞాతవాసం,
బుర్రకథలు, హరికథలు. మా టైంలో తోలు బొమ్మలాట కూడా ఉండేది. జుట్టు పూలిగాడు అంటే పడి చచ్చిపోయేవాడిని నేను. అవి మీలో చాలామందికి తెలియదు, ఎందుకంటే మీ తరానికి వచ్చేసరికి అవన్నీ మరుగైపోయాయి. సినిమాల కంటే ముందు తోలు బొమ్మలాట పడి చచ్చేవాళ్ళం, వెళ్ళిపోయాం, పరిగెత్తేవాళ్ళం, దుమ్ములో కూర్చొని చూసేవాళ్ళం పొద్దుపోయేదాకా, అర్ధరాత్రి దాకా, తెల్లవారుజాము దాకా. చందమామలు ఇట్లాంటి బాలమిత్రులు ఎన్ని చదువుతున్న రోజులు చివరికి నాకు ఒక కళ జీవితంలో అయింది. ఈ దేవుళ్ళు, అదే ఆ పుకిటి పురాణాల్లో దేవుళ్ళు కనపడ్డారని చెప్తారే, అట్టాడి దేవుళ్ళు ఏ దేవుడు గారన్నా నాకు గనక కనబడితే నేను అడుగుదామనుకున్నటువంటి కళ, కోరిక ఏమిటంటే, స్వామి ఒరే నరుడా నీకేం కావాలో కోరుకోరా అని అంటే, నా 2 పాదాల కింద చక్రాలు ఇవి స్వామి, భూలోకం అంతా తిరిగి వస్తాను అనుకునేవాడిని. అది పోన్లే, దాంతోపాటు ఈ 2 రెక్కల కింద ఎక్స్ట్రా రెక్కలు ఇంకో 2 పెడితే అలా 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 ఎగిరి 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 భూలోకం అంతా చూసొద్దాం అనుకునేవాడిని. మీరు నమ్మండి, నేను ఎంత పచ్చి పల్లెటూరు ఉండో మీకు నేను చెప్పినా మీరు అర్థం చేసుకోవాలి. అంత పచ్చి పల్లెటూరు కుర్రాను నేను. అదే పల్లెటూరు గబ్బిలే అంటారు, ఎప్పుడైనా విన్నారా? మనమే. మనకైతే చెప్పర్లేదు, బెరుకులేదు చెప్పడానికి, చెప్పుకోవడానికి. దట్స్ హూ ఐ యామ్. And I don't want to hide who I am and who I was. అమ్మ పోరుబడలేక వెళితే వెళ్ళేవాడిని. వెళితే రాంగ్ రీజన్కి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్తారు? సహజంగా చాలామంది కుర్రాళ్ళు ఈ పక్క వరుసలో ఉన్న పిల్లలు చూడడానికి వెళ్తారు. ఎక్కడైనా లైన్ పడద్దేమో ఆ లైన్ కోసం చూస్తూ ఉంటారు. ఏమండి, కూర్చున్న కుర్రమ్మలు నేను గమనిస్తూ ఉంటాను. ముందు కూర్చున్న వాళ్ళు చూడలేదు, ఎందుకంటే మా కళ్ళకు బాగా కనపడతారు. వెనక కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లైన్ కోసం చూస్తూ ఉంటారు, అటు ఇటు అటు. మీ కనుగుడ్డు ఎటు తిరుగుతుందో నేను కనుక చూస్తే దాని వెనక ఉన్న మీ ధోరణంతా చెప్పగలను. పక్క చూపులు, ఓర చూపులు, కోర చూపులు అంటారు చూసారు, మోహపు చూపులు. ఏదో చూడాలన్న ఆశ కదా, ఆ అందాన్ని చూడాలన్న ఆశ వీళ్ళకి, అటువైపు చూడాలన్న ఆశ, నదరగా ఉన్న కుర్రాడి ముఖాన్ని చూడాలన్న ఆశ మీకు. ఈ వయసు అలాంటిది. దాన్ని అందుకని ముందే చెప్పాను, మీ లుక్స్ను మీరు మాస్టర్ చేసుకోగలిగినట్లయితే అద్భుతం. యూ విల్ బి ఏ గ్రేట్ పర్సన్ ఇన్ లైఫ్. కానీ అదంతా తేలికైన పని కాదు. తేలికైన పని కాకపోవచ్చు, కానీ అది కష్టమే, అది అసాధ్యమైన పని మాత్రం కాదు, సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యూ కెన్ మాస్టర్ యువర్ లుక్స్. ఆ తర్వాత నేను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు, నేను 5th ఫామ్ అంటే 10th చదివేటప్పుడు మా అమ్మగారు దేవుడికి దండం పెట్టుకుంది, జవాబు ఇచ్చాడు, నన్ను బాగు చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రభుని అంగీకరించింది. నేను ఎస్ఎల్సి చదువుతున్నాను. అప్పుడు 11వ తరగతిని ఎస్ఎస్ఎల్సి అనేవారు, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ అనేది అప్పుడున్న కోర్సు. నేను వీరారెడ్డి గారని ఒక ఆయన ట్యూషన్లో చదువుతున్నాను, స్కూల్కి వెళ్తున్నాను. అప్పుడు నాకు కొంచెం జ్వరంగా ఉంటే మా అమ్మ, అప్పుడంతా ఇదే, మీరు పంటలలో గొట్టాలు వేసుకుంటున్నారు కానీ ఆ వయసులోనూ మాకు బొట్టాలు కాలేజీకి వెళ్ళేదాకా కొనేవారు కదా, అదొక కల్చరు. అంత నిక్కర్లని, హాఫ్ ప్యాంట్స్ లాగా ఉంటాయి కదా నిక్కర్లు, కొబ్బరి సీసా ఇచ్చి మా అమ్మ, రే అయ్యా శేషయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించడం. దూడల శేషయ్య అని ఒక కాపు వంశీకుడు ఒక ఆయన ప్రభుని తెలుసుకుని సేవకుడుగా ఉండేవాడు. నేను ఎక్కడో అక్కడ చెప్పినట్లున్నాను. నేను రాత్రి మొత్తం మీద వెళ్ళాను. శేషయ్య ఎప్పుడు ఉపవాసాలు చేసేవాడు, 40 రోజులు బార్లీతో నీళ్లు కాచి ఆ నీళ్లు తాగేవాడు. ఏం తినేవాడు కదా, తాగేవాడు కదా, అయి తప్ప ఏమి లేదు. గుడిసెలో ఉండి పాకలో ఉండి ఎప్పుడు ఉపవాసం చేసేవాడు. పిచ్చాడు అనుకునేవారు ఊళ్ళో వాళ్ళందరూ. వెళ్తే శేషయ్య నాకంటే 2 రెట్లు 3 రెట్లు వయసులో పెద్దోడు, మా అమ్మగారి కంటే పెద్ద వయసు, చాలా వృద్ధాప్య దశ. శేషయ్య నీతో మా అమ్మ ప్రార్థన చేయించుకురమ్మంది అనడం అయితే, అంటే మంత్రం వేస్తాడు కాబోదు అనుకున్నాం, మనకేం తెలుసు, మనకు తెలియదు కదా. సరే మోకరించు బాబు అన్నాడు. మోకరించడం అంటే కూడా తెలియదు కదా మనకి. శేషయ్యని చూశాను, మోకరించాడు. ఇది కాబోలు మోకరించడం అంటే, నేను కూడా అలాగే మోకరించి కూర్చున్నాను. అలాగే గుడ్లప్పకి చూస్తాను, మంత్రం ఎట్లా వేస్తాడో చూద్దామని. ఎందుకంటే చిల్దిండి పొక్కులని ఎన్ని లేస్తే తులసాగుతో మంత్రాలు వేసే కల్చర్ నాకు తెలుసు, కానీ ఈ నూనె తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించుకోవడం ఇంకా మనకు అలవాట్లేదు. మా అమ్మ దండం పెట్టింది, నన్ను యేసు దేవుడు బాగు చేశాడనే తెలుసు నాకు. సరే కళ్ళు మూసుకో బాబు అన్నాడు. సరే ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలని తెలియదు, కానీ కళ్ళు మూసుకుని మళ్ళీ ఇటు చూడడం మొదలుపెట్టాను. మీలో కొందరు ఇలాగ చూస్తూ ఉంటారు కదా, కళ్ళు మూసుకుని అందరూ మూసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే బాగుంటుంది, ఆ అబ్బాయిని చూస్తే బాగుంటుందని చూసుకునేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చర్చెస్లో జరిగే తంతులు. చర్చి బయట జరుగుతాయి, చర్చి లోపల కూడా జరుగుతాయి. ముఖ్యంగా యూత్ మీటింగ్లో మరీ జరుగుతాయి. ఇప్పుడు మొత్తం మీద
చూసి మళ్ళీ భయం వేసింది, ఏమో ఈ దేవుడు గారు నన్ను ఎక్కడ కొట్టి చంపుతాడు అనో, సరిగ్గా కళ్ళు మూసుకోపోతేనని నిజాయితీగా గట్టిగా టైట్న్ అప్ చేసిన కళ్ళు రెండు మూసుకున్నాను. అయిపోయింది, ఆయన ఏదో మంత్రం వేశాడు అనుకున్నాను. మనం ప్రార్థన అంటాం కదా, ఆమె ఏం చెప్పుంటాడు. ఆమె ఏం చెప్పిన తర్వాత కళ్ళు తెరవాళ్ళు కూడా తెలియదు. అలాగే గట్టిగా మూసుకుని ఉన్నాను. కళ్ళు తెరువు బాబు అన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాను. ఆమె నన్ను కళ్ళు తెరవాళ్ళని కూడా తెలియని అమాయక స్థితి. కళ్ళు తెరిచిన తర్వాత ఏమైనా కనపడిందా అన్నాడు. ఏమంటే మీరంతా ఇప్పుడు కళ్ళు మూసుకోండి, తర్వాత మళ్ళీ ప్రార్థన ఎవరన్నా చేసిన తర్వాత కళ్ళు తెరవండి, ఏమైనా కనపడింది అని చెప్పండి అంటే ఎట్లా ఉంటుంది? ఈ శేషకి పిచ్చెక్కింది అనుకో, అంతేనా కాదా? కళ్ళు మూసుకోమన్నారు, కళ్ళు మూసుకుంటే ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు. కానీ కనపడింది శేషయ్య అన్నాను. ఏం కనపడింది బాబు అన్నాడు. 2 ట్యూబ్ లైట్లు కనపడినాయి అన్నాడు. ఎలా ఉన్నాయి బాబు అన్నాడు. ఒకదాని మీద ఒకటి ప్లస్ గుర్తులాగా ఉన్నాయి శేషయ్య అన్నాడు. ఇంకేం కనపడింది బాబు అన్నాడు. ఆ 2 ట్యూబ్ లైట్లు ఒకదాని మీద ప్లస్ గుర్తులాగా ఉండి గిరగిరా తిరుగుతుంది శేషయ్య. నా పల్లెటూరు భాషలో అట్లాగే చెప్పాను ఆ పల్లెటూరు పాస్టర్. అది ట్యూబ్ లైటు ప్లస్ గుర్తు కాదు బాబు, అది సిలువ గుర్తు. అక్కడే యేసు ప్రభు మానవ జాతి కొరకు చచ్చిపోయాడు, రక్తం కార్చాడు. అవి 2 అలా సిలువ గుర్తులాగా ఉండేది గిరగిరా తిరుగుతున్నాయి కదా బాబు. నువ్వే సిలువ సువార్త పెట్టుకుని భూలోకంలో నలుదిశలా తిరుగుతావు బాబు అన్నాడు. ఈ శాశ్వత నిజంగా పిచ్చెక్కింది. గుండీలు పెట్టడం చేత కానీ పల్లెటూరు గబ్బిలైన నేను పోలీస్ టోపీలు అప్పుడు వేరుగుండి, ఆ పోలీస్ టోపీ చూసి ఒకటే పరిగెత్తేవాడిని. దౌడు తీసి అక్కడ చెట్టు చోటనో లేకపోతే అరుగు చోటనో దాక్కునేవాడిని. ఎందుకు పోలీసులు ఎందుకున్నారు? అరెస్టులు చేయడానికి. లాఠీలు బట్టి కిందకు వస్తారు, కొట్టడానికి. అరెస్ట్ చేసి కొడతారని భయం వేసి పారిపోయేవాడు నేను. అంత పిరకవాడిని నేను. నా అంత పిరకోడు మీలో ఎవరైనా ఉన్నారా అని నాకు డౌటే. భూమి మీద ఎంతమంది ఉంటారని, ఎవరు లేకపోలేదు కానీ అసలు ఎంతమంది ఉంటారో నాకు డౌట్. అంత పిరకండి. ఎవరి ముఖంలోకి అలా తొంగి చూడలేను. ఆడపిల్ల ముఖంలోకి అసలే చూడలేను. మామూలు బాబో సిగ్గు నన్ను తినేసేది. అసలు పెద్దవాళ్ళ ముఖంలోకి చూడలేను. మా పిన్ని వాళ్ళ ముఖంలోకి చూడలేను నేను. అంత బిడియేస్తుండే నేను. ఎప్పుడు పక్కకు చూసేవాడిని. పక్క సొత్త పెట్టరా అనేవారు. బీడి సిగ్గేసేది. కింద గుండి తీసుకెళ్ళి పై బజ్జానికి ఎప్పుడైనా పెట్టారా మీరు? అదొక స్టైల్, మీకు తెలుసా? ఎవరి స్టైల్లో చెప్పనా? నా స్టైల్ అది. ఎప్పుడో చెప్పను, ఇప్పుడు కాదు. కుర్రాడుగా మీలాగా పెరిగేటప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 11 ఏళ్ళు 8 ఏళ్ళు అప్పుడు కింద గుండి తీసుకెళ్ళి పై బజ్జానికి పెట్టి పుస్తకాల సంతలు పానకాల పంతులు బళ్ళోకి వెళ్ళాం. అప్పుడు స్కూల్స్ ఉండేవి కదా మా ఊళ్ళో. వచ్చిన పంతులు అందరూ పానకాల పంతులు, ఒక ఆయన పెదమద్దాల పంతులు, వడ్డా పంతులు ఇట్లాగే పిలిచేవారు. ఆనాటి కల్చర్ అది. అదంతా యాక్సెప్టబుల్ కల్చరల్ బిహేవియర్ నార్మ్ కూడా అప్పుడు ఆనాటి సొసైటీలో. కాలం చాలా మారింది. మరి ఇప్పటికీ ఆ కల్చర్ ఎక్కడ ఉన్న గ్రామాలు ఉన్నాయా? మొత్తం మీద కాలగమనాన్న వివాహమైన సంవత్సరానికి 20 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను పట్టుకున్నాడు. గత రాత్రి నేను చెప్పాను సాక్ష్యం. చాలా సంఘర్షణ తర్వాత దేవుడు నన్ను పట్టుకోక ఆ దేవుని వాక్కుకు, దేవుని మాటకు, దేవుని ప్రేరణకు నేను లోబడ్డాను. ఆ తర్వాత కాలగమనాన్న నేను మొదటిసారి 1972 ఆగస్టు 27వ తేదీన అనుకుంటాను నేను విమానం ఎక్కాను. 28న బాంబే వెళ్ళి అక్కడి నుంచి ఆ విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది. అది ప్లస్ గుర్తు కదా బాబు. దగదగా మెరిచిపోతున్న 2 ట్యూబ్ లైట్లు ఉన్నాయే, అది ప్లస్ గుర్తు కాదు బాబు, అది సిలువ గుర్తు. ఆ సిలువ సువార్త పట్టుకుని నువ్వు భూలోకంలో నలు దిశలా తిరుగుతావు బాబు. గిరగరా తిరిగింది కదా అని చెప్పిన అన్నమాట. ఆనాడు ఈనాడు కొన్ని వందల మార్లు విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొరియా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సింగపూర్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే జర్మనీనో, లేకపోతే యూకే కానీ, ఇంగ్లాండ్ కానీ, హాలండ్ కానీ, లేకపోతే ఇజ్రాయెల్ కానీ, లేకపోతే స్విట్జర్లాండ్ కానీ, లేకపోతే నార్వే, స్వీడన్, డెన్మార్క్, అమెరికా, ఈ దేశాలు తిరిగితే ఇంకా ఈ దేశాలన్నీ తిరుగుతూనే ఉండొచ్చు. కానీ స్థిరంగా ఉండి ఒక చోట పని చేయాలని 32 సంవత్సరాల నేను నిర్ణయం చేసుకున్న కారణాన నేను ఇంకా కట్టుబడాను. ఇండోనేషియాలో నా ఓల్డ్ సెమినరీ మేట్స్ ఉన్నారు. బ్రదర్ మోజెస్ కమ్ అండ్ స్పెండ్ విత్ అస్ 3 months. బాలి దీవులు పెద్ద పేరు, భూలోక పరదేశు అని పేరు. అంత హిందూ విగ్రహారాధన బూడు అంతా ఉంటుంది. నువ్వు వస్తే నువ్వు హిందూ కన్వర్టుగా అక్కడ 3 నెలలు సేవ చేద్దామని చెప్పని అన్నారు. ఫిలిప్పీన్స్కి నా అమెరికన్ మిత్రుడు ఒక ఆయన రమ్మన్నాడు. మనీలా ఓ 4 రోజులు 10 రోజులు ఉండి ఇక్కడ బాగియా సిటీకి రమ్మన్నారు. ఇక నెల తిరిగితే తిరుగుడే అయిపోతుంది.
నిలబడి ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలని 32 ఏళ్ళ నాడు నిలబడ్డాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కథను ఎందుకు చెప్పానంటే, అమ్మలారా, అయ్యలారా, మీరు ఇవాళ ఉన్న స్థితి చాలా పరిమితం, చాలా లిమిటెడ్ కదా, చాలా లిమిటెడ్ కదా. మీరంత గొప్పవాళ్ళు కాదు కదా. ఇవాళ మీరున్న ఈ స్థితిని చూసుకుని మీ రిసోర్సెస్ అంటే ఆర్థికమైనటువంటి వనరులు లిమిటెడ్గా ఉండవచ్చు. మీ కుటుంబానికి మీకు అందుబాటులో ఉన్నటువంటి సోర్సెస్ లిమిటెడ్గా ఉండవచ్చు. మీ పరిధులు మీ పరిధి చాలా పరిమితమైన పరిధి కావచ్చు. లిమిటెడ్ ఏరియాకి మీరు పరిమితమై ఉండొచ్చు. కానీ మీ ఆలోచన మాత్రం మీ చుట్టూ ఆవరించి ఉన్న స్థితిగతులకే పరిమితమై ఉండకూడదు. ఎందుకంటే దేవునికి మీ పట్ల ఒక గొప్ప కళ ఉంది. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ డ్రీమ్. ఆ కళ సాకారం అవ్వాలంటే మీరు చేయవలసిన పని చెప్తాను. ఇప్పుడు చదువుకున్న భాగంలోకి వెళదాం. మనం చదువుకున్నాం కదా, అతను ఒక రిచ్ యంగ్ రోలర్ అండి. ఒక అధికారి, యవ్వనస్తుడు, చాలా ధనికుడు. ఈ 3 లక్షణాలు కలిగిన రిచ్ యంగ్ రోలర్. అతడు పరిగెత్తుకుని వచ్చాడు. అంటే ఆదర బేదర పరిగెత్తుకు వచ్చాడు. ఆవురావురమంట వచ్చాడు. అంటే కొంతమంది యవ్వనస్తులు కానీ, స్త్రీలను కానీ, పురుషులను కానీ, పెద్దోళ్ళను కానీ నేను గమనిస్తూ ఉంటాను. వచ్చి ఆ ఇమోషనల్గా ఫీల్ అయ్యి దేవునికి సమర్పించుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా యవ్వనస్తులైనటువంటి వాళ్ళు భావోద్రేక పూరిత విభాగంలో కాస్త సంచలనం కలిగింది. వినే పాటలు, వినే సంగీతం. ఇందాక ఎలా ఉంది సంగీతం అంటే ఎంత గొప్పగాను. నేను అసలు ముందే అనుకున్నాను, బృందం చేసి ఆ గొప్ప సంగీత గాన పరిచయకు మనం అంతా చప్పట్లు కొడితే బాగుంటుందేమో అనిపించింది. అది అభ్యస్తారేంటి వేయండి. కానీ ప్రతి గాలి రకంతో కలిసి తిరిగారనుకోండి, మీ జీవితం పోతుంది. నేను చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద తప్పనిసరిగా ఉండాలి. ఫ్రెండ్స్ని చేసుకున్నప్పుడు, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, పైకి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అన్నారు కదా, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎంత పడుతుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంత అనుమతిస్తున్నారు, ఇది ఎప్పుడు కూడా బేరీజ్ వేసి చూసుకోండి, తూకం వేసి చూసుకోండి. నా మాటకు వాళ్ళు ఎంత విలువిస్తున్నారు, వాళ్ళ మాటకు నేను ఎంత విలువిస్తున్నాను. అంటే నువ్వు ఎంత విలువిస్తున్నావో అంత ప్రభావం నీ మీద వాళ్ళ మాట, ఎవరి మాట, వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ నీ మీద ప్రభావం చూపిస్తున్నాయి అన్నమాట. సో కీప్ ఇన్ బ్యాలెన్స్. ఆ ప్రభావం కూడా నీ స్నేహితులు, నీ ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఎంత అనుమతిస్తావో అంత నీ జీవితం ప్రభావితమై అయితే గాడి తప్పించేయడన్నా పోతుంది, లేదా సన్మార్గంలోకైనా వెళుతుంది. మీరు ఎలా ఉంటున్నారు అనేది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అండి, ఇది వ్యాలంటైన్స్ డే అన్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ చేసేప్పుడు మీ ఫ్రెండ్స్ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కిందకి మీరు ఎలా చేశారో, మిమ్మల్ని మీరు ఎలా చేసుకున్నారో నేను చెబుతున్నా, మీరు అన్యాయంగా చచ్చారే. లైఫ్ వాంట్ బి ద సేమ్. జాగ్రత్త. సర్లేని ఆ యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడంట. అంటే కొంచెం ఎమోషనల్గా ఉన్నాడు. రిచ్ మ్యాన్, యంగ్ మ్యాన్, కొంచెం రోలర్ కూడా, అధికార హోదాలో ఎక్కడ ఉన్నాడు, ఏ రేంజ్లో ఉన్నాడు, మొత్తం మీద ఏదో ఒక అధికారంలో ఉన్నాడు. అంచేత పరిగెత్తుకుని వచ్చి కొంచెం ఎమోషనల్గా వచ్చి సద్బోధకుడా అని సంబోధించాడు. నిత్య జీవానికి వారసును కావాలంటే నేనేం చేయాలి అని. గొప్ప ప్రశ్న కదా. ప్రతి మనిషిలోనూ అన్వేషితుడు ఉన్నాడు. మీలో అన్వేషణ ఉంది. దేని కొరకు మీరు వెతుకుతున్నారు? దేవునితో సత్సంబంధం, సత్సహవాసం ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు తెగిపోయిందో, వాళ్ళు చేయవద్దన్న నిషేధితమైన పండును తిని చేయవద్దన్న పని చేసినందున ఆనాటి నుంచి ప్రతి మనిషి అన్వేషణలో పడ్డాడు. Every human being is in the process of searching to find something that he wants in life, that gives him the fulfillment and the meaning and security. ఇవన్నిటి కొరకు ఇప్పుడు అన్వేషిస్తూనే ఉంటాడు. కాబట్టి నేను కూడా అనుకునేవాడిని, నాకు కుర్రాడుగా టీనేజర్గా ఉన్నప్పుడు చాలా ఏరియాలు గొప్ప టాలెంట్స్ ఉన్నాయే, అవి అద్భుతంగా డెవలప్ అవుతాయి. ఏమండి మాట్లాడటం అంటే పల్లెవాసమా పట్టణవాసమా అని చెప్పిన డిబేట్ పెడితే పల్లెవాసం గొప్పదని చెప్పాలని ఆవేశం వచ్చేది. కానీ స్టేజ్ ఫీర్ అంటారు చూసారా,
అది మన తినేసేది చదివే రోజుల్లో. అందుకని ఒక్కనాడు కూడా నిలబడలా నేను నలుగురిలో, ఒక్క మారు కూడా నిలబడలా. అట్టటోడు కొన్ని వేలు లక్షల మంది ముందు మాట్లాడి ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడే దశకి ఎలా వచ్చాడో చెప్పండి. ఎలా వచ్చాడు? నాకు కొదువుగా ఉన్న నాలో ఉన్న పాపమును ఆ లోపమును గుర్తించి దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఈ కరుణా సంపన్నుడైన దేవుడు నాలో తాను ఉంచినటువంటి అద్భుతమైనటువంటి టాలెంట్ ఏదే ఉందే, ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉందే, దాన్ని అనూహ్యంగా పెంచాడు, డెవలప్ చేశాడు. అలా దేవుని యొక్క కళ నీ జీవితంలో నెరవేరాలనంటేనండి, అమ్మాయి, బాబు, అబ్బాయి, నేను చెప్తున్నా, నీ కొదువుగా ఉన్న సంగతులను గుర్తించు, ఒప్పుకో. ప్రభువా, నా జీవితంలో ఈ విషయంలో నేను లోపం కలిగి ఉన్నాను, నన్ను క్షమించి నా పట్ల నీ యొక్క ఉద్దేశం, నీ చిత్తము, నీ ఆలోచన, నీ కళ నెరవేర్చు నాయనా అని ఎప్పటికప్పుడు కీప్ ఆన్ యీల్డింగ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్, అండ్ దెన్ హీ విల్ టేక్ యూ ఇంటు హిస్ హ్యాండ్స్ అండ్ టచ్ యువర్ లైఫ్, ఇంపాక్ట్ యువర్ లైఫ్, ఇన్ఫ్లుయెన్స్ ఇట్ అండ్ ఇంపాక్ట్ ఇట్ ఫర్ బీయింగ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అనేక మందిని ప్రభావితం చేసే అద్భుతమైన సాధనంగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ముగించాలి ఇంకో పావు గంటలో. నీవు చేయని నిషేధించిన సంగతులను నిషేధించానని చేయడం లేదని భుజాలు ఎగరేసుకోబోకు, సంబరపడబోకు. నువ్వు చేయవలసినవి కొన్ని చేయడం లేదనే సంగతులను గుర్తిస్తే నీ కొదువ ఏమిటో నీకు తెలిసిపోతుంది. అదే ప్రభు అయిన యేసు చెప్పాడు, నీ ఆస్తినంతా అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. చేసి కట్టలేని వాళ్ళు అంతే. సౌలు రాజు లాంటి భ్రష్టుడైనాడు, ఏలుబడి చేస్తుంటే చేసినప్పులు కట్టడం చాలా కష్టం. ఇబ్బందుల్లో ఉన్నాడు, సమస్యలతో ఉన్నాడు. వీళ్ళందరూ చేరారంట. దావీదుని దేవుడు ఎందుకు అభిషేకించాడు? రాజుగా అభిషేకించాడు. ఎవరి మీద రాజుగా? ఇశ్రాయేల్ ప్రజలందరి మీద. ఒక్కసారి రాజుగా అవ్వకముందు ట్రైనింగ్ అనమాట. ఎవరి మీద రాజుగా ఏడుపుడు? ఇవి వచ్చిందాను, ఏమయ్యా నాకే నా దారికే ఒక డొంకలేదు, నాకు మెడక డోల్లాగా మీరెందుకయ్యా బాబు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు ఉన్నాయని వచ్చారే, నాకు అయ్యేమి లేవనుకుంటున్నారా? అసలు నాకు కట్టుకున్న మేఘాలని ఇంట్లో ఉంచుకున్నాడు, కాపురాన్ని పంపట్లేదు మా మామగారు సౌలు గారు. ఈ స్థితిలో నేనుంటే మీరు వచ్చి నా దగ్గర చేరితే నేను మిమ్మల్ని ఎక్కడ పోషించను, నాకే తినడానికి తిండి లేదు అని చెప్పని అనుకోలా. దేవుని చేత అభిషిక్తుడయ్యాడు ఇతగాడు. ఎవరు? దావీదు. ఎందుకు అభిషిక్తుడయ్యాడు? రాజుగా ఉండడానికి, అంటే ఏలుబడి చేయడానికి, అంటే అధికార హోదాలో ఉండడానికి. అంచేత 400 మంది రణయా సావు బతుకు ఇక్కడే పడి ఉందాం, కలియో గంజో ఏది నాకుంటే అదే మీరు కూడా తాగుదురు కానీ ఇక్కడే పడి ఉందాం రమ్మన్నాడు. చేర్చుకున్నాడు. చేర్చుకుని ఏం చేశాడో తెలుసా? ఆ అడవుల్లో, కొండల్లో, కోనల్లో, ఆ మధ్య ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను దావీదు దాక్కున్నటువంటి అదుల్లాము గుహ గతంలో 40 ఏళ్ల క్రితం వెళ్ళాను, మళ్ళీ మొన్న వెళ్ళాను 45 మంది బిలీవర్స్తోను. అదుల్లాము గుహను మళ్ళీ చూశాను. సౌలు రాజు అంగీని కోసాడే, ఆ కింద ఆ కొండ పైభాగం నుంచి పెద్ద జలబొగ్గ, 2 జలబొగ్గలు వస్తాయి, చాలా నీళ్ళు, అదొక జలపాతంలాగా పడేటంత కొండలో నుంచి నీళ్లు రావడం మీరు చూడాలంటే అద్భుతం. ఆ ఏన్గదికి వెళ్ళాలి. నేను అనుకున్నాను, దావీదు ఈ కొండల్లో ఉండి, ఎడారిలో ఉండి, ఈ జలబొగ్గలు ఉన్న చోటే ఉంటాడు వీడు, ఇంకెక్కడ ఉంటాడని చెప్పిన సౌలు ఎరిగి 3000 మందిని వేసుకొచ్చాడు. ఎంతమందిని పట్టుకోవడానికి? ఒక్కడిని పట్టుకోవడానికి. ఆ ఒక్కడ ఎవరండి? తన కుమార్తె యొక్క భర్త, అంటే తన ఇంటి అల్లుడు. ఆ దేశాన్ని సౌలు రాజును సేవ్ చేయడానికి దేవుడు వాడుకున్న యవనస్తుడైన దావీదును పట్టుకోవడానికి 3000 మంది సైనికులు తీసుకొచ్చాడు. వీడి పవర్ ఎంతో చూడండి, దావీదు పవర్ ఎంతను. ఎవరి దృష్టిలో ఇతనికి పవర్ ఉంది? శత్రుభావం కలిగి, అసూయభావం కలిగినటువంటి సౌలు రాజు యొక్క దృష్టిలో దావీదు పవర్ ఎంతగా అంచనా వేసి 3000 మంది తీసుకుని ఒక్క మనిషిని పారిపోయి అడవుల్లో ఉన్న ఒక యవ్వనస్తుని పట్టుకోవడానికి వచ్చాడా? అంతే. దావీదు ఏం చేశాడు? వచ్చిన 400 మందిని, ఆ తర్వాత ఇంకో 200 మంది పోగారు, మొత్తం 600 మందిని పోగు చేశారు. మాటలు ముగించేటప్పుడు చెప్తున్నాను, మీరు 1వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయం చూడండి, 8వ వచనం. వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు? ఆ మాటకు వస్తే ముందు 1వ సమూయేలు గ్రంథం చూడండిలే, అది చూస్తే బాగుంటుంది కదా. 1వ సమూయేలు 20 మైక్ ఉంది కదా బాబు, నేను చదువుతానులేండి పాస్టర్ గారు. దావీదు అక్కడి నుండి బయలుదేరి, చూడండి మీరు అందరూ, అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎదుగు వచ్చింది. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండే వారందరూ అతని ఎద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని ఎద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉంటుంది. అది 400 మంది. ఇప్పుడు
తర్వాత 600 అయ్యాలండి. ఆ 1 సమూయేలు 30వ అధ్యాయంలో మీరు చూస్తే అది కనబడుతుంది. 30లోనే కనపడుతుంది. అక్కడ 600 మంది పోయారు మొత్తం చివరికి. అది చెప్పడానికి సమయం చాలదు అనేది. ఇప్పుడు 1వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయంలోకి రండి, 8వ వచనం చూడండి. 600 మందిని గురించి ఏమని చెప్పబడిందో. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. ఎవరాళ్ళు? అసమాధానం, అశాంతి, అప్పులు పాలైనాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నాళ్ళు, నెమ్మది లేక సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు అడవిలో చేరారు. మాకు దారి లేదు, నీ దగ్గరికి వస్తే ఏదైనా కాస్త ఆదరణ దొరుకుద్దేమని వచ్చాం బాబు అంటే వచ్చారు. దిగాలు ముఖం వేసుకుని, బారు ముఖం వేసుకుని. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారట చూడండి. 8వ వచనం. మరియు గాదీలో పరాక్రమశాలు కొందరు అరణ్యమందు దావీదు నొద్ద చేరి వీరు డాలును ఈటను వాడుకు చేయగల, చెప్పండి, యుద్ధ ప్రవీణులట. వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటండి? వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి వీళ్ళ ముఖాలు? దిగాలు ముఖాలు, గుబులతో నిండుకున్న ముఖాలు, వర్రీడ్ ఫేసెస్. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా సింహం ముఖం చూసారా? సర్కస్లో కానీ లేకపోతే జూలో కానీ చూసారా? ఎలా ఉంటుంది? సచిన్ సింహాన్ని చూసినా కానీ ఆవిడ దూరం పరిగెత్తాం మనం, అవునా కదా? ఏమండి, అంత భయం వేస్తుంది. పామును చూసి రావే నీ సంగతి అంటే నేను చూస్తానని నిలబడిన వాళ్ళు ఎంతమంది అన్నారు ఇక్కడ చెప్పండి? నడుము కట్టుకుని నిలబడినాడు. నేను కూడా పారిపోతాను. కర్ర చేతులు ఉంటే మాత్రం ఎప్పుడు పారిపోలేం. కర్ర ఒకటి చేతిలో ఉంటే దాని దగ్గర దాని తాడో పీడ తీసుకుని దాన్ని చంపేదాకా నిద్ర పట్టేది నాకు. ఎందుకంటే మా వెనకదొడ్లో బోడు పాములు వచ్చాయి. అట్లా పాములు కొంచెం మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత స్థలం తీసుకుంటే అక్కడ కూడా తాసుపాములు ఇప్పటికీ వస్తూ ఉంటాయి. ఇదంతా మా స్థలం అండి చౌదరి గారు, మీరు వచ్చి ఆక్యుపై చేశారు అని చెప్పి అన్నట్లుగా అప్పుడప్పుడు వచ్చి దర్శనం ఇస్తాను. మేము ఎక్కువ ఏంటని డబ్బులు ఇచ్చుకున్నాను, నీ బాబు కొన్నాడు అని చెప్పి దాన్ని చంపేస్తున్నాం. చాలా పాములు చంపాం, ఇప్పటికీ వస్తానే ఉంటాయి. కాకి కలర్లో ఉంటాయి అయ్యి ఆ పాములు. అయ్యి అంటే అయ్యి తెలంగాణ పాములు, అదొక విచిత్రమైన పాములు. నేను సింహముఖం వంటి ముఖము గలవారు, కొండలలో ఉండు జింకలంత పాద వేగము గలవారట. పరిగెత్తి ఈడు రేసుకొక్కలాగా పరిగెత్తాడు, జింకలాగా పరిగెత్తాడు. జింకలు పరిగెత్తడం కళ్ళారా చూసారా మీరు? సినిమాల్లో చూస్తారు, లేకపోతే టీవీలో ఆ యానిమల్ కింగ్డమ్ అయ్యే ఉన్నాయి కదా, అట్లా. అసలు భూమి మీద పాదం నిలుపుతాయా ఈ జింకలు అనుకుంటా. నేను ఎన్ని జింకలను ఎన్ని మార్లు చూస్తాను, వెళ్ళినప్పుడల్లా అమెరికాలో చూస్తూ ఉంటాను. అసలు పరిగెత్తే విధంగా చూస్తాను, కళ్ళు చెదిరిపోతాయి. ఎంత విచిత్రమైన జీవుని దేవుడు సృష్టించాడు. లేళ్లను సృష్టించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభు నీకు ఇన్ని ఐడియాలు అనుకుంటాను నేను. ఒకసారి నీ మొహం, నా ఐడియాలన్నీ నీకెందులే, నోరు మూసుకో అంటాడు. చెప్తాం. అసలు నాకు మతిపోతుందండి ఆ జీవులను చూస్తుంటేను. అసలు ఇవన్నీ ఒక్క భూమి మీద ప్రాకిడి పురుగులు కలుగును కాక అన్నాడు. అంతే, పురుగులన్నీ బాగా అయిపోయినాయి పాము దగ్గర నుంచి అన్నీ. భూమి మీద చతుష్పాద జంతువులు కలుగును కాక ఒక మాట అన్నాడు. అంతే, ఇవన్నీ పుట్టుకొచ్చిన ఆ మాటలో ఎంత శక్తి ఉందో మహాదేవా. ఎక్స్క్యూజ్ మీ. ఆ వాక్కులు దేవుని వాక్కులు ఉన్నటువంటి అపరిమితమైన విస్ఫోటనం ఉందే, అది ఉత్పన్నమయ్యే విధం నాకు మతిపోతుందండి బాబు. మరి ముఖములట, సింహముఖములంతా గంభీరమైన భయానకమైనటువంటి మగసిరి అంతా కూడా ఆ మృగరాజు ముఖంలోనే మనం చూడవచ్చు కదా. కొండల్లో ఉండి జింకలంతా పాదవేగం, వాళ్ళు పరిగెత్తారంటే ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి దూకగలిగినంత వేగం, పాద వేగం కలిగిన వారట. చూడండి మళ్ళీ తర్వాత చదవండి. అక్కడ 14వ వచనంలో చూడండి. వారిలో అత్యల్పుడైన వాడు ఎంతమందికి అధిపతి అంట అంటే 100 మందిని కొట్టి చంపగలడు అనమాట ఒక్కడే. అత్యధికుడైన వాడు దాన్నే తిరగేసి ఇంకోటాను. అందులో తక్కువ సంఘం కలవాడు 100 మంది సంఘ పాస్టర్ అనమాట అండి. ఎక్కువ వాడు 1000 మంది ఉన్నటువంటి సంఘానికి పాస్టర్ అనమాట. మనం కాసేపు అలా అన్వయించుకుందాం. వచ్చినప్పుడు ఎట్లా వచ్చారండి వీళ్ళు? వచ్చినప్పుడు ఎట్లా వచ్చారండి? దిగులు ముఖం, వర్రీడ్ ఫేసెస్తో వచ్చారు. కానీ ఇప్పుడు సింహముఖాలు ఎలా అయినాయండి? వాళ్ళ ముఖాలు దిగులు పొందిన ముఖాలు, సింహముఖాలు ఎలా అయినాయి? కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారు. సమస్యల వలయలు చిక్కుకున్న వీళ్ళు కొండల్లో ఉండే జింకలంత పాదవేగం కలిగిన వాళ్ళు ఎలా కాగలిగారండి? ఇదంతా దావీదుకు తమను తాము అప్పగించుకున్నారు. దే హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లీడర్ డేవిడ్. అండ్ డేవిడ్ టుక్ హిమ్ ఇన్. దావీదు అప్పుడు పారిపోతున్నాడు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోతున్నటువంటి దశలో దావీదు. కానీ యుద్ధ చాతుర్యం కలిగిన వాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు.
అటువంటి వాని నాయకత్వానికి తమను తాము సబ్మిట్ చేసుకోవడంతో అతడు వాళ్ళను తర్ఫీదు చేశాడు. ఆ తర్ఫీదులో సింహ ముఖంలాగా తయారైపోయారు వాళ్ళు. దిగులు ముఖాలు పోయినాయి. నేను చెప్తున్నాను, మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం అపరిమితమైన ఉద్దేశం ఉంది. మీరు అంచనా వెయ్యలేనంత ఉద్దేశం ఉంది. మీలాగే నేను కూడా ఒకప్పుడు అట్లా కూర్చున్నవాడిని. నేను యూత్ మీటింగ్లు బూత్ మీటింగ్లకు వెళ్ళినాను కదా, సండే స్కూల్ గిండే స్కూల్కి వెళ్ళాను కదా. కానీ నేను చెప్తున్నాను, దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఎలా అద్భుతంగా ఉందని దేవుడు కాలగమనాన్ని రుజువు చేశాడు ఈ 48 సంవత్సరాల్లో. నేను చెప్తున్నాను, మీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనూహ్యంగా అద్భుతంగా పెరిగిపోతుంది. అంటే మీరు అనేకలను ప్రభావితులను చేసి అనేక జీవితాలను ప్రభు కొరకు సంపాదించి ఇన్ఫ్లుయెన్స్ చేసే సాధనాలుగా దేవుడు మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాడండి. అలా చేయాలంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఈ దేవునికి సమర్పించుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పనా? మీకు కొదువ కలిగిన దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఏమి చేయట్లేదో వాటిని చూసుకుని అక్కడ మీ కొదువును చూసుకుని, ఇది నా జీవితంలో ఉన్న కొదువు నాయన. నేను ఈ సారా బోరా, ఈ బ్రాందీ, విస్కీ, జిన్ను, బన్ను ఇవన్నీ నేను తాగిన వాడిని కాదు. నేను వ్యభిచారం చేయలేదు నాయన, నేను దొంగతనం చేయలేదు. ఇవన్నీ చెప్పుకోబోకండి, వీటిని బట్టి తృప్తి కలిగి ఉండకపోకండి. మీరు చేయవలసినవి ఎన్నో ఉన్నాయో అవి చేయటం లేదు కదా, వాటిని గుర్తించి ఆ కొదువును లొకేట్ చేసి రికగ్నైజ్ చేయండి, దాన్ని ఒప్పుకోండి. ఈ విషయంలో నేను దోషిని నాయన, నన్ను క్షమించు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకోండి. నేను చెప్తున్నాను, కీప్ ఆన్ yielding yourself into the hands of and he will train you to look like the మృగరాజు, look like a lion face. ఇవాళ ల్యాంబులా కనబడుతున్నావు, రేపు నిన్ను లయన్ లాగా మార్చగలడు దేవుడు. హల్లెలూయా. నన్ను ఎరిగిన వాళ్ళు, అరే మనం ఎరిగిన వినాయక్ గాడేనంటారా ఇడు అనుకుంటారు. వినాయక్ అని పిలిచేవారు, వినాయక్ చౌదరి. మనం ఎరిగిన వినాయక్ గాడేనంటారా? కొత్త పెరకడు, ఎవరు లేరు, దిక్కుమలినాడు, ఆరిపోయిన కొంపల నుంచి వచ్చినాడు. మన ఊరంతా ఇలాగే అనుకునేవాళ్ళం. వాడేంట్రా బాబు ఈ టీవీలో కూర్చున్నాడు చెప్తున్నాడు ఏంట్రా. వాళ్ళందరూ సినిమా యాక్టర్స్ ఉన్నారు మా ఊళ్ళో, మా ఇంటి పేరుతాడు, మా గోత్రీకులు. సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, మూవీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళను ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. మన వాళ్ళందరూ చూచి ఆశ్చర్యపోతారు. దానికి గల కారణం ఎవరో చెప్పనా? నేను కాదు. నా గొప్పని మన గొప్పని అనుకుంటే నేను దోషినవుతాను. నేను ఎప్పుడు చెప్తాను, నేను గొప్పవాడిని మీరు అనుకుంటున్నారు. కాదు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడి వల్ల నేను గొప్పగా కనపడుతున్నాను, అంతేగాని నేను గొప్పవాడిని కాదు. నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని మీరు చూడండి, నన్ను కదా చూడాల్సింది అని అంటాను నేను. ప్రార్థించుకుందాం తల్ల వంచినట్లయితే. మీ కొదువు ఏంటో మీరు ఒకసారి చూసుకోగలరా? Whatever is lacking in your life, you need to locate it, recognize it, admit it, and then submit yourself to the Lord. మీ జీవితంలోని కొదువ మీకు ఎక్కడ కనబడుతుందో, ఏ రూపంలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి బాబుల్లారా, అమ్మల్లారా. డోంట్ హైడ్ ఇట్, దాన్ని దాచుకోవద్దు. మీ మనసులో తలపోసుకోండి, నాకు ఇదిగో ఈ విషయంలో నేను కొదువు కలిగి ఉన్నాను నాయన అని దేవుని సందులో చెప్పుకోండి. నా హృదయాన్ని ఇంకా నేను నీకు అప్పగించకుండా నా కోసమే ఉంచుకున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటే ఇవన్నీ మానుకోవాల్సి వస్తుందని కొన్ని అలవాట్లు మానుకోలేక ఇలా ఉండిపోతున్నాను నాయన. అది నాలో ఉన్న లోపంగా కొదువుగా అనిపిస్తోంది నాయన అని చెప్పి మీకు ఏదనిపిస్తే కొదువ ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకోండి ఒక మాట. తర్వాత నేను ప్రార్థించి దాన్ని పశ్చాత్తాపంతో ఈ పొద్దు ఒప్పుకోవాలన్న మనసు నిజంగా జెన్యున్గా నిజంగా మీకు కనుక ఉంటే నిజాయితీగా మీ 2 చేతులు ఏదో ఒక చేతిని ఎత్తి చూపిస్తారా? కళ్ళు అలాగే మూసుకుని ఉండండి. ఇది నిజాయితీగా, ఆషామాషిగా, ఇమోషనల్గా రెస్పాండ్ అవ్వద్దు, స్పందించద్దు. నిజంగా మీలో ఉన్న కొదువు మీకు తెలిసినట్లయితే దాన్ని దాచుకోకుండా ఒప్పుకోవాలని, ఇంకా మరి ఎన్నడూ జీవితంలో దాని జోలికి పోకుండా ఉండాలనే నిర్ణయం కనుక మీరు చేసుకుంటే అక్కడే మీరు లేచి నిలబడండి. చెయ్యెత్తిన వారు నిలబడగలరా?
పక్కళ్ళు చూస్తారు, బీరుకేమన్నా ఉందా? అలా పక్క వాళ్ళు ఎవరో కళ్ళు తెరిచి చూడద్దు. ఎవరు నిలబడుతున్నారో ఎవరు చేయిస్తున్నారో చూడడం మీ పని కాదు. తలపైకెత్తి కళ్ళు మూసుకొని తలపైకి ఎత్తారంటే నాకు డౌట్, ఎందుకంటే మీరు దొంగ చూపులు చూస్తున్నారని. జాగ్రత్త, తల కిందకు వంచుకోండి. తలలు వంచి కళ్ళు మూసుకొని తలలు వంచి మీరు దేవుని సన్నిధిలో గడపండి. ఇంకెవరన్నా ఉన్నారా? ఎంతకాలం దాక్కుంటావయ్యా బాబు? అమ్మా, ఇంకెంతకాలం దాక్కుంటావు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకోకుండా? నువ్వు ఎంతో కాలం దాగి ఉండలేవు, నీకు తెలుసా? దేవుడు చూడలేని భాగం నీ జీవితంలో ఒక్కడి కూడా లేదు. మన సంగీతకారులైన పరిచారకులు నెమ్మదిగా వచ్చిన సాఫ్ట్ మ్యూజిక్ నంబర్ ఇస్తూ ఉండగానే మీరు ఆలోచించుకోండి, కూర్చున్నవారు నిలబడి మనవి ప్రభు సన్నిధిలో మీ నోరు విప్పి చెప్పుకోండి. మీరు ఏం చెప్పుకోవాలనుకుంటారు? స్వామి, చర్చిలోకి వచ్చినందుకు ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఓ రబాషియా రక్లోబ్రానా సిందరనా సిక్లోబరానాసియా రిగ్లోబ్రా సుంద్రమానా కుసరవ కాట్రోబరాసియా అంక్రాంద్రసియాందర జైక్లోమానా సోకోపారియాందర బకాక్లోబ్రా సందరనాసియా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కూర్చున్న వారితోనూ నిలబడిన వారితోనూ నీ జీవితాన్ని నాకు అప్పగించినట్లయితే నీవు ఊహించని స్థితికి, స్థాయికి నేను నడిపించి నా మహిమార్థమై వాడుకుంటాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న పిలుపు. నేనే పాటివాడిని, ఆఫ్టర్ ఆల్ మాది పేద కుటుంబం కదా, కులానికి తక్కువ, గోత్రానికి తక్కువ, చదువుకు తక్కువ వాడిని నేను అని నువ్వు అనుకుంటున్నావు బాబు. కానీ దేవుడు నిన్ను చూసి అలా అనుకోవట్లా. నువ్వేనమ్మా. అదే మాది పేద కుటుంబం, అందరూ మమ్మల్ని తక్కువగా చూస్తారు, మా కులం తక్కువ అంటారు, మా గోత్రం తక్కువ అంటారు, మాకు ఆస్తి లేదు అని కృంగిపోతాను. నిన్ను గూర్చి నువ్వు తక్కువగా అనుకుంటున్నావే, నిన్ను చూసి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ అమ్మాయి గనక ఇలా అనుకుంటున్న అబ్బాయి గనక నాకు తన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఎంత గొప్పగా చేయాలనుందో నాకు అని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. ఆ దేవుడు అనుకునేది నీ జీవితంలో అద్భుతంగా అమలు చేస్తాడు. కానీ నీకు కొదువుగా ఉన్నదాన్ని గుర్తించి నీ దోషమును పశ్చాత్తాపంతో ఒప్పుకుంటూ, ప్రభువా, యేసయ్యా, నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను క్షమించు నాయన. నేనంత లెక్కలో మనిషిని కాదు, మా ఊర్లో, మా చుట్టుపక్కల, మా ఇరుగు పొరుగులో, కానీ నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా. ఈరోజు నీ దాసుల ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నీ కొరకు వాడుకో నాయన. నీ కొరకు అక్కడికి వచ్చే పాత్రగా నన్ను చేయి నాయన. నా తోటి వాళ్ళు అనేక మంది దారి తప్పి నడుచుకుంటూ ఉండగా, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళకి నన్ను ఒక పరిచారకురాలుగా చెయ్యి స్వామి అని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఒక గొప్ప సాధనంగా చేస్తాడండి మిమ్మల్ని. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ పొద్దు దాదాపు 20 మంది యవనస్తులైన స్త్రీలు పురుషులు నిలువబడ్డారు. వచ్చిన ఈ పిల్లలందరి కొరకు నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యవనస్తులైన మా ఈ పిల్లల్ని గొప్పవాళ్ళగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. వాళ్ళు చిన్న చిన్న పల్లెల్లో, పట్టణాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, కానీ దేశానికి, దేవునికి అక్కడికి వచ్చేలాగా చేయగల శక్తిమంతుడు నువ్వు. ప్రభు కొరకు, ప్రజల కొరకు అక్కడికి వచ్చే జీవితాలుగా ఈ వీరిని సాధనాలుగా మార్చుమని వేడుకుంటూ ఉన్నాను. నిలబడి నీ కొరకు తమ జీవితాలను అప్పగించుకుంటూ సూచించినటువంటి ఈ పిల్లలు ఉన్నారే, యవనస్తులైన ఈ అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళని చేతుల్లోకి తీసుకుని నీ
నీ హస్తవాసి చేత వారిని ముట్టుమని వేడుకుంటూ ఉన్నాను. నీ అద్భుతమైన కార్యమును వారి జీవితాల్లో జరిగించండి. యేసయ్యా, ఎక్కడో పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి దిక్కు దివాణం లేకుండా, గురి గమ్యం లేకుండా పడి కొట్టుమిట్లాడుతూ, తండ్రి లేడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరిన కుమిలి కుమిలి లోపల ఏకాంతవాసంలో ఉండి ఏడుస్తూ వచ్చినటువంటి కుర్రవాడిని, ఎన్నో డిఫరెంట్ కంప్లెక్స్ నాలో తావు చేసుకుని నా విలువను గుర్తించని దశలో నీవు నన్ను చూచావు, నన్ను దర్శించావు, నా జీవితాన్ని మార్పు చేసావు, మలుపు తిప్పావు, నీ కొరకు వాడుకుంటున్నావు కదా. అట్లాగే ఈ పిల్లల్ని చేయమని వేడుకుంటున్నాను. ఈ పల్లెల్లో పట్టణాల్లో నుంచి వచ్చిన ఈనాటి ఈ యువతను మీరు అట్లే దర్శించమని, కూర్చున్న వారినైనా నిలబడిన వారినైనా అద్భుతమైన ఆత్మశక్తి చేత సందర్శించి నీ కొరకు గొప్ప యోధులుగా యోధురాండ్రుగా చేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ రబాసియా కలౌమరాసి కిషిమనా సుంబరా సుక్లౌబరాసి అందరనాసియాంగా జోక్లోమనా సుబ్రో సందరాస్ కి అందర క్లౌమనాస్ కారా. ఓ మా తండ్రి, మా దేవా, నీ నామమునకు స్తోత్రములు. వారి పట్ల నీవు కంటున్న కల కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ కలను వారి పట్ల నెరవేర్చమని, అమలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. యేసు దివ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపయు సమాధానమును, దేవుని ఆత్మ నడిపింపును మీకు సదా సమృద్ధిగా లభ్యము చేయునుగాక. చేతుల పైకి ఎత్తి యేసయ్య ఈ దినమందు మీరు స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. అందరూ చేతుల పైకి ఎత్తి యేసయ్యకు స్తోత్రాలు చేస్తూనే ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise you Lord. Hallelujah, hallelujah, hallelujah. Amen. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. దేవుడు మనము దైవజనుల ద్వారా దేవుని మాటలు విని మనము మనల్ని కూడా చేయగల యేసు ప్రభు గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. కూడి వచ్చిన యవనస్తులందరూ అలాగూ క్రీస్తు యొక్క దర్శనాన్ని పొంది యేసు ప్రభు చేతిలో యేసు ప్రభువును ప్రేమించేవారుగా ఆయన ప్రేమను పొందుకుని ముందుకు సాగుదాం. దైవదాసులు మోజేస్ చౌదరయ్య గారు ఈరోజు సాయంకాలం మన యొక్క సభల గ్రౌండ్లో దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి రావాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఈ మందిరం ప్రార్థనలో యవనస్తుల పేర్లు పెట్టి ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి మరలా ఈ మందిరానికి మీరు రావడానికి ఇతని ముందు ప్రభు సహాయం చేశాడు కనుక ఇప్పుడు మన భోజనానికి వెళ్ళడానికి ముందు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా ఒక 10-15 నిమిషాలు మీ అవసరతల కొరకు, మీ భవిష్యత్తు కొరకు వ్యక్తిగతంగా ఎవరికి వారే ప్రార్థన చేసుకునే సమయం అది. అలాగూ ప్రార్థన చేసుకున్న తరువాత అప్పుడు మనం వెళ్ళి భోజనం చేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. మీరందరూ అలాగూ మనం ప్రార్థనలు చేసుకుందాం. మీ భవిష్యత్తు కొరకు, మీ యొక్క విద్య కొరకు, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. అలాగే అందరూ అలాగే ప్రార్థన చేసుకుందాం. పాడుచుండగా ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్రార్థనలోని యేసయ్యకు ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రభుతో మనందరం కూడా మన
కష్టాలు ఎన్నైనా కన్నీళ్ళు ఎదురైనా నీ సర్వ భారమంతా యేసు పైన వేయుమా. కష్టాలు ఎన్నైనా కన్నీళ్ళు ఎదురైనా నీ సర్వ భారమంతా యేసు పైన వేయుమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియనేస్తమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియనేస్తమా. క్షణభంగురం గమ్యంబులే వేదనల వలయం నీ జీవితం క్షణభంగురం గమ్యంబులే వేదనల వలయం నీ పాప హృదయం తెరువు ఈ క్షణం. నీ పాప హృదయం తెరువు ఈ క్షణం. దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం. ఎంతో ఉద్రేకంతో యేసు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తికి దేవునితో మాట్లాడడానికి ఇష్టం లేక వెళ్ళిపోయాడు, ఇక చిన్నబుచ్చుకున్నాడు. అయితే మనకి అలాంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం ఒకసారి దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఇంకా మన స్వరాలైతే ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఎవరు నీరసించిపోవద్దు, ఎవరు అలసిపోవద్దు. ఎవ్వరు కూడా ఇంకా గట్టిగా ప్రార్థన చేద్దాం. మన స్వరాలు పైకెత్తుదాం. యేసయ్యకు ప్రార్థన చేద్దాం. మన స్వరాలు వినపడిద్దాం. ఇంకా మన హృదయంను తెరిచి ఆయనకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఇది అలసిపోయి శరీరానికి రెస్ట్ ఇచ్చే సమయం అయితే కాదు, విశ్రాంతి తీసుకునే సమయం అయితే కాదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీ స్వరాలు వినపడిద్దాం. యేసయ్యా తండ్రి, నా జీవితంలో మీకు సమర్పిస్తున్నాను. నాయన నా కొదువును నాయన మీరు మాకు చూపించి ఉన్నారు. నాయన మాలో ఇంకా ఏదో కొదువు ఉంది. నీకు ఆయాస్కరమైన ప్రవర్తన మాలో కనపడుతుంది ప్రభా. దయచేసి తండ్రి మా జీవితం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరు మౌనంగా ఉంటున్నారు? అందరూ ఇంకా మౌనంగా ఉండడానికి ఇది సమయం కాదు, అలిసిపోవడానికి సమయం కాదు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాం. మేము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మీ స్వరములను ఇంకా వినపడిద్దాం. కాటు వేసే విష సర్పము యువకాదికాలు చారేస్తలు నిన్ను ఆకర్షించు స్వల్పకాలము యువకాది ఎంతో కలవంటిది జీవితం కడు స్వల్పకాలము యువక
ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు మనుకుంటుందండి? జీవితం కడు స్వల్పకాలము ఆదియందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు, ఆనందింతు క్షమించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, నా యవ్వన కాలంలో నా యవ్వన జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను.